అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సూరా 15 అల్ హిజ్ర్ 1-50 ఆయాతులు. అల్ హిజ్ర్ అనగా రాతి ప్రదేశం. పరిచయం. దైవ వచనాల అవతరణ, ప్రవక్తల పరంపర, మరణించిన వారిని మళ్లీ లేపడం, శిక్షా బహుమానాల గురించి ఈ సూరా నొక్కి చెప్పింది. అల్లాహ్ ఒక్కడే అన్న నిదర్శనాలను చూపిస్తూ ఈ విశ్వాసాల గురించి తెలుపడం జరిగింది. ఈ సూరాలోని 80వ ఆయతులో రాతి ప్రదేశం గురించి ప్రస్తావన ఉంది. ఈ పేరునే సూరాకు పెట్టడం జరిగింది. మదీనా నుంచి సిరియాకు వెళ్లే దారిలో ఉన్న అరబ్బు ప్రదేశం ఇది. ఈ ప్రాంతంలోనే సమూద్ జాతి నివసించేది. సమూద్ జాతి ప్రజలు కొండలు తొలచి తమ నివాసాలు నిర్మించుకునేవారు. ఈ జాతి వద్దకు సాలిహ్ ప్రవక్త అలైహిస్సలాంను పంపడం జరిగింది. కానీ సమూద్ జాతి ఆయన్ను తిరస్కరించింది. ఆయనను అవహేళన చేసింది. కొండలను తొలచి వారు నిర్మించుకున్న నివాసాలు వారి నిర్మాణ సామర్థ్యానికి నిదర్శనంగా ఉండేవి. దృఢమైన ఆ నివాసాలు కొండల్లో సురక్షితంగా ఉండేవి. కానీ వారి ప్రవక్త సాలిహ్ అలైహిస్సలాం ద్వారా వారికి చేరవేయబడిన దివ్య సందేశాన్ని, సత్యాన్ని వారు తిరస్కరించడం వల్ల వారిపై శిక్ష విరుచుకుపడింది. ఒక భయంకరమైన భూకంపం, వెనువెంటనే నిప్పులు కక్కిన అగ్నిపర్వత పేలుళ్లు వారిని తుడిచిపెట్టేశాయి. మక్కాలోని అవిశ్వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లంను పిచ్చివాడన్నారు. ఆయన సందేశాన్ని తిరస్కరించారు. ఆయన ప్రవక్త పదవిని ప్రశ్నించారు. అల్లాహ్ స్వయంగా దివ్య ఖురాన్ను పరిరక్షిస్తున్నాడని ఈ సూరా స్పష్టమైన ప్రకటన చేసింది. దివ్య ఖురాన్ అన్ని కాలాల్లోనూ ఎలాంటి మార్పులు చేర్పులకు గురి కాకుండా సురక్షితంగా ఉంటుందని ప్రకటించింది. ఆదం అలైహిస్సలాం శైతాన్ల గాథ మార్గదర్శకత్వానికి, మార్గభ్రష్టత్వానికి ఉదాహరణగా గుణపాఠం గరుపుతుంది. ఈ గాథను క్లుప్తంగా ఈ సూరాలో ప్రస్తావించడం జరిగింది. అల్లాహ్ ఆదేశాలను శైతాన్ తిరస్కరించాడు. ఆదం అలైహిస్సలాం ముందు సాష్టాంగ పడడానికి నిరాకరించాడు. అల్లాహ్ శాపానికి గురయ్యాడు. శైతాన్ తాను ప్రజలను మార్గభ్రష్టులు చేస్తానని, దైవ వచనాలను నిరాకరించేలా, సత్యాన్ని తిరస్కరించేలా చేస్తానని అన్నాడు. ఈ సూరాలో అనేక మంది ప్రవక్తల గురించి క్లుప్తంగా ప్రస్తావనలు ఉన్నాయి. ఇబ్రహీం, లూత్, షోయబ్, సాలిహ్ వారందరిపై శాంతి కురియగాక ల గురించి ప్రస్తావనలు ఉన్నాయి. ఈ ప్రవక్తల జాతి ప్రజలు అహంకారంతో వ్యవహరించారు. తమ ప్రవక్తలను అవహేళన చేశారు. కానీ చివరకు ఆయా జాతులు దేవుని ఆగ్రహానికి గురయ్యాయి. ఆయా ప్రవక్తలను, వారి అనుచరులను దేవుడు కాపాడాడు. వారు చివరకు విజయాన్ని పొందారు. ఆయా ప్రవక్తల గురించిన ఈ ప్రస్తావనలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లంకు సాంత్వనను ఇచ్చాయి. ఎక్కువగా దైవ ప్రార్థన చేయాలని, దృఢంగా నిలబడాలని, స్థిర చిత్తంతో వ్యవహరించాలని, దేవుని ఔన్నత్యాన్ని కొనియాడాలని, ఆయన్ను స్తుతించాలని, ఆయన పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని బోధించడం జరిగింది. ఆయత్ నంబర్ 1 అలీఫ్ లామ్ రా. ఇవి దైవ గ్రంథపు వాక్యాలు, స్పష్టమైన ఖురాన్లోనివి. గ్రంథం అన్నా, స్పష్టమైన ఖురాన్ అన్నా రెండూ ఒక్కటే. అదే దివ్య ఖురాన్. ఇది అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లంపై అవతరించింది. మీ వద్దకు అల్లాహ్ వద్ద నుంచి కాంతి మరియు స్పష్టమైన గ్రంథం వచ్చేసింది. సూరా అల్ మాయిదా 15 అని చెప్పబడినట్లే ఇక్కడ పర్యాయ పదం వాడబడింది. దివ్య ఖురాన్ యొక్క ఔన్నత్యాన్ని, పరిపూర్ణతను చాటి చెప్పటానికే ఇలాంటి వర్ణనలు వస్తాయి. ఆయత్ నంబర్ 2 తాము ముస్లింలమై ఉంటే బాగుండేదే అని అవిశ్వాసులు ఆశపడే సమయం కూడా వస్తుంది. వారి విధంగా ఎప్పుడు కోరుకుంటారు? దైవదూతలు వారి ప్రాణాలు తీసుకునేటప్పుడు, లేదా నరకాగ్ని వారికి చూపబడినప్పుడు, లేదా నరకాగ్నికి ఆహుతైనప్పుడు, లేదా విశ్వాసులైన పాపాత్ములు కొంతకాలం పాటు నరక శిక్షను అనుభవించిన మీదట నరకం నుంచి బయటకు తీసేటప్పుడు, లేదా హష్ర్ మైదానంలో లెక్కలు తేల్చేటప్పుడు, ముస్లింలు స్వర్గవాసులుగా ప్రకటించబడుతున్నప్పుడు వారికి ఈ కోరిక పుట్టుకు వస్తుంది. మేము కూడా ముస్లింలం అయి ఉంటే ఎంత బాగుండేది అని. కానీ ప్రయోజనమేమిటి? ఆయత్ నంబర్ 3 నువ్వు వాళ్ళను తింటూ, అనుభవిస్తూ, బూటకపు ఆశల్లో మునిగిపోయి ఉండేలా వదిలిపెట్టు. త్వరలోనే వాస్తవం స్వయంగా వారికే తెలిసి వస్తుంది. హెచ్చరికగా ఇలా అనటం జరిగింది. ఈ అవిశ్వాసులకు, ముష్రికులకు ఇప్పుడు ఎంత చెప్పినా మింగుడు పడటం లేదు. వీళ్ళని వదిలిపెట్టు. ప్రాపంచిక భోగభాగ్యాలలో మునిగి ఉండనివ్వు. తాము అవలంబించే ధిక్కార వైఖరి ఎంత ఘోరంగా పరిణమిస్తుందో తొందరగానే వారికి అర్థమైపోతుందని అల్లాహ్ అంటున్నాడు. ఆయత్ నంబర్ 4 మేము ఏ పట్టణాన్ని తుదముట్టించినా రాసిపెట్టిన ఒక నిర్ధారిత గడువు ప్రకారమే తుదముట్టించాము. ఆయత్ నంబర్ 5 ఏ సముదాయం కూడా తన నిర్ధారిత సమయానికి ముందు కానీ వెనుక కానీ పోజాలదు.
ఈ ఆయతులో అల్లా చెప్పదలిచిన విషయం ఇది. అవిధేయత కారణంగా ఏ పట్టణాన్ని మేము నాశనం చేయదలిచినా వెంటనే నాశనం చేయము. దానికోసం ఒక గడువును నిర్ధారిస్తాము. గడువు ముగిసే వరకు ఆ బస్తీవాసులకు అవకాశం ఇస్తూనే ఉంటాము. కానీ ఆ గడియ వచ్చిందంటే ఒక్క క్షణం కూడా అటూ ఇటూ జరగదు. ఆయత్ నంబర్ 6. ఓ జిక్ర్, ఖురాన్ అవతరించిన మనిషి, ఖచ్చితంగా నువ్వు పిచ్చివాడివే. ఆయత్ నంబర్ 7. ఒకవేళ నువ్వు సత్యవంతుడివే అయితే దైవదూతలను మా వద్దకు ఎందుకు తీసుకురావు అని వారు అంటారు. ఇది అవిశ్వాసుల విరోధానికి పరాకాష్ట. వారు అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఉన్మాదిగా అభివర్ణించారు, అసత్యవాది అని అన్నారు. నువ్వు చెప్పేది నిజమైతే దైవదూతల్ని మా కళ్ళ ముందు ఎందుకు హాజరుపరచవు అని నిలదీశారు. ఆయత్ నంబర్ 8. సత్యబద్ధత లేకుండా మేము మా దూతలను పంపము. ఆ సమయంలో వారికి గడువు ఇవ్వబడదు. దైవదూతలు రావలసిన సమయంలోనే వస్తారు. వారిని ఎప్పుడు పంపాలి, ఎందుకు పంపాలి, ఎవరిని శిక్షించడానికి పంపాలన్న సంగతి మాకు బాగా తెలుసు. మా దూతలు దివి నుంచి భువికి దిగి వచ్చారంటే మీ కథ కంచికి చేరినట్లే అన్న విషయాన్ని విస్మరించుకండి. అప్పుడు మీరు ఎంతగా ప్రాధేయపడినా మీకు వ్యవధి ఇవ్వబడదని ఈ వాక్యంలో పరమప్రభువు సెలవిచ్చాడు. ఆయత్ నంబర్ 9. మేమే ఈ ఖురాన్ను అవతరింపజేశాము, మరి మేమే దీనిని రక్షిస్తాము. అంటే దివ్య ఖురాన్ని స్వార్థపరుల కుయుక్తుల నుండి, ప్రక్షిప్తాల బారి నుండి, మార్పులు చేర్పుల నుంచి కాపాడి స్వచ్ఛంగా ఉంచే బాధ్యతను మేము స్వయంగా తీసుకున్నామని దేవుడు అంటున్నాడు. దేవుని ఈ వాక్కు సత్యమని గత 14 సంవత్సరాలుగా రూఢి అవుతూనే ఉంది. 1400 సంవత్సరాల తర్వాత కూడా ఈ పవిత్ర గ్రంథం ఎలాంటి మార్పులు చేర్పులకు గురి కాకుండా యథాతథంగా ఉంది. దారిలో పెడదారి తీసిన కొన్ని వర్గాలు, సముదాయాలు తమ కాల్పనిక సిద్ధాంతాల కోసం ఖురాన్ ఆయతులకు వక్రభాష్యాలైతే చెప్పగలిగారేమో గాని వెనుకటి ఆకాశ గ్రంథాల మాదిరిగా ఈ అంతిమ గ్రంథంలోని మూలానికి ఎలాంటి విఘాతం కల్పించలేకపోయారు. ఇదిలా ఉండగా ఖురాన్ భావాన్ని వక్రీకరించే స్వార్థపరుల ఆటలు కట్టించే సజ్జనులు అన్ని కాలాల్లోనూ ప్రభవించారు. దైవ వచనాలకు తప్పుడు వ్యాఖ్యలు చేసే ప్రబుద్ధులు ఎప్పుడు ఎక్కడ తలెత్తినా ఈ సజ్జనులు ఊరుకోలేదు. ఈ వాక్యంలో దివ్య ఖురాన్ను జ్ఞాపిక జిక్రుగా అభివర్ణించడం జరిగింది. అంటే ఇది లోకవాసుల పాలిట జ్ఞాపిక హితోపదేశం అన్నమాట. దివ్య ఖురాన్తో పాటు అది అవతరించిన అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర, ఆయన ప్రబోధనలు కూడా సురక్షితంగా ఉన్నాయి. తత్ఫలితంగా ఖురాన్, హదీసు, సీరత్ల వెలుగులో ఇస్లాం ధర్మం వైపుకు మానవాళికి పిలుపునిచ్చే పని చాలా సులభతరం అయింది. మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుయాయుల మాదిరిగా వెనుకటి సమాజాల వారికి ఇన్ని సౌలభ్యాలు ప్రాప్తం కాలేదు. ఆయత్ నంబర్ 10. మేము నీకు పూర్వం గతించిన సమాజాలలో కూడా ప్రవక్తలను పంపాము. ఆయత్ నంబర్ 11. అయితే తమ వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వాళ్ళు అతన్ని పరిహసించేవారు. ఓ మొహమ్మద్, అవిశ్వాసుల ఈ దుర్వ్యవహారం నీకొక్కడికే పరిమితం కాదు. లోగడ అన్ని జాతుల వారు మా సందేశహరుల పట్ల ఇలాగే వ్యవహరించారు. కాబట్టి నువ్వు ఏమాత్రం దిగులు చెందకని అల్లాహు ఓదారుస్తున్నాడు. ఆయత్ నంబర్ 12. ఈ విధంగానే మేము అపరాధుల హృదయాల్లోకి దీనిని అవిశ్వాసాన్ని పోనిస్తాము. వారు దైవ ప్రవక్త పట్ల వేళాకోళంగా వ్యవహరించారంటే వారి ఆంతర్యాల్లో ఉన్న భావాలు అటువంటివి. మరి వారు నిరంతరం పాపాలకు, దుర్మార్గాలకు పాల్పడుతూ ఉండటం వల్ల వారి హృదయాలకు తుప్పు పట్టింది. వారి ఆలోచనలు పెడత్రోవ పట్టాయి. మహనీయుల పట్ల, పైగంబరుల పట్ల ఇలాంటి పరిహాసాలు ఆడటం వారికి పరిపాటైపోయింది. ఆయత్ నంబర్ 13. వారు దానిని విశ్వసించరు. పూర్వీకుల విధానం కూడా ఇలాగే ఉండేది. ధిక్కార వైఖరికి, ఎగతాళికైనా ఒక హద్దు ఉంటుంది. వారు ఆ హద్దును అతిక్రమించగానే వారి పని పట్టాలని అల్లాహ్ నిర్ధారించాడు. ఆయత్ నంబర్ 14. ఒకవేళ మేము వారి కోసం ఆకాశ ద్వారం తెరిచినా అందులోకి వారు ఎక్కిపోతున్నా సరే. ఆయత్ నంబర్ 15. మాకేదో కనికట్టు లాంటిది చేయబడింది, అంతేకాదు మాకేదో చేతబడి చేయబడిందని అంటారు వారు. వారికి నమ్మకం కలిగేలా చేయడానికి దైవదూతలను భూమిపైకి దించడమే కాదు, ఆకాశ ద్వారం తెరచి వారిని పైకి పిలుచుకున్న వారు ప్రవక్తల సందేశాన్ని సత్యమని ధృవీకరించరు. ఎందుకంటే సత్యధర్మ వ్యతిరేకతలో వారు చాలా దూరం వెళ్ళిపోయారు. యథార్థాలను కళ్ల ముందు ప్రత్యక్షపరిచిన కనికట్టు లాంటిది ఏదో జరిగిపోయిందని వాపోతారు వారు. ఆయత్ నంబర్ 16. నిశ్చయంగా మేము ఆకాశంలో బురుజులను నిర్మించాము, చూపరుల కోసం దానిని అందంగా ముస్తాబు చేశాము. అరబ్బీలో బురూజ్ అని ఉంది. ఇది బుర్జున్కు బహువచనం. అసలు బుర్జ్ అన్న పదానికి ప్రదర్శన, బయటికి కనిపించేది అనే అర్థాలున్నాయి.
తబర్రుజ్ అనే పదం కూడా దీని నుంచి వచ్చినది. స్త్రీ తన అందం, అలంకరణను ప్రదర్శించటాన్ని తబర్రుజ్ అంటారు. ఈ ఆయతులో ఆకాశంలోని నక్షత్రాలను బురూజ్గా వ్యవహరించడం జరిగింది. ఎందుకంటే నక్షత్రాలు కూడా ఎత్తైన ఆకాశంలో అందరికీ కనిపిస్తూ ఉంటాయి. అయితే కొంతమంది వ్యాఖ్యాతలు బురుజులు అంటే సూర్యచంద్రులు తదితర గ్రహరాశులని అభిప్రాయపడ్డారు. అవి మొత్తం 12. వాటి పేర్లు వరుసగా ఇవి: 1 మేషం, 2 వృషభం, సౌర్, 3 మిథునం, జౌజా, 4 కర్కాటకం, సర్తాన్, 5 సింహం, అసద్, 6 కన్య, 7 తుల, మీజాన్, 8 వృశ్చికం, అక్రబ్, 9 ధనస్సు, కౌస్, 10 మకరం, 11 కుంభం, దల్వున్, 12 మీనం, హూత్. అరబ్బులు ఈ రాసులను మజిలీలను బట్టి వాతావరణాన్ని తెలుసుకునేవారు. ఇలా చేయటంలో తప్పు లేదు. అయితే వాటి ద్వారా వార ఫలాలను చూడటం, ఫలానా విపత్తులు సంభవించనున్నాయని ఎద్దేవా చేయటం మాత్రం సమంజసం కాదు. ఏది జరిగినా అది దైవ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. దేవుడి ఈ ఆయతులో బురుజులను, నక్షత్రాలను గురించి ప్రస్తావించి తన అపురూప శక్తి సామర్థ్యాలను, అనితర సాధ్యమైన తన నిర్మాణ ప్రక్రియను మనకు విశదపరుస్తున్నాడు. తన ఈ పనితనం మూలంగా ఆకాశం అందంగా ముస్తాబైందని కూడా తెలుపుతున్నాడు. ఆయత్ నంబర్ 17. ఇంకా దానిని దూత్కారి అయిన ప్రతి శైతాను బారి నుంచి రక్షించాము. అరబ్బీలో రజీం అనే పదం ఉంది. ఇది రజం నుండి వచ్చింది. రాళ్ళు రువ్వటాన్ని రజం అంటారు. శైతానును రజీం అని ఎందుకన్నారంటే వాడు చాటుమాటుగా ఆకాశంలోకి పోయి అక్కడి విషయాలను తెలుసుకోవటానికి ప్రయత్నించినప్పుడు అగ్నిగోళాలు అతనిపై విరుచుకుపడతాయి. రజీం అనే పదం ఆగ్రహించబడినవాడు, చీత్కరించబడినవాడు, శపించబడినవాడు అన్న భావంలో కూడా తీసుకోబడుతుంది. ఎందుకంటే సాధారణంగా రాళ్లవాన కురిసేది ఇలాంటి దుష్టులపైనే. అల్లాహ్ ఈ ఆయతు ద్వారా చెప్పదలిచిన ముఖ్య విషయం ఏమిటంటే, మేము నక్షత్రాల ద్వారా ఆకాశాన్ని తీర్చిదిద్దటంతో పాటు వాటిని నక్షత్రాలను శైతానులను తరిమికొట్టే సాధనాలుగా కూడా చేశాము. ఆయత్ నంబర్ 18. కాకపోతే దొంగచాటుగా ఎవడైనా అక్కడి రహస్య విషయాలను వినటానికి ప్రయత్నించినప్పుడు స్పష్టమైన అగ్నిజ్వాల ఒకటి వాణ్ణి వెంటాడుతుంది. దీన్ని బట్టి అర్థమయ్యేదేమిటంటే శైతానులు ఆకాశంలోని విశేషాలను వినటానికి అక్కడికి వెళతారు. వారు అక్కడికి వెళ్ళినప్పుడు తారలు వారిపై తెగిపడతాయి. ఆ దెబ్బకు కొందరు శైతానులు చచ్చిపోగా మరికొందరు ఎలాగో చావును తప్పించుకొని 1 విషయాలను తెలుసుకొని వస్తారు. ఆ వివరాలు హదీసులో ఈ విధంగా వస్తున్నాయి. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: అల్లా ఆకాశంలో ఏదైనా నిర్ణయం గైకొన్నప్పుడు దాన్ని విన్న దైవదూతలు అణుకువ కొద్దీ తమ రెక్కలను రెపరెపలాడిస్తారు. బండరాయిపై సంకెళ్లతో కొడితే ఎలాంటి ధ్వని వస్తుందో ఆ రెక్కల ధ్వని కూడా అలాగే ఉంటుంది. ఆ భయం తొలగిపోయిన తర్వాత దైవదూతలు పరస్పరం చర్చించుకుంటారు. ప్రభు ఇంతకీ ఏమి చెప్పాడు అని కొందరు అడిగితే సత్యమే చెప్పాడు, ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడని కొందరు చెబుతారు. దొంగచాటుగా ఈ విషయాలను వినడానికి వెళ్ళిన శైతానులు 1 సమాచారం ఎలాగో సేకరించి తమకు కొంత దూరాన నిలిచి ఉన్న శైతానుల చెవిన పడేస్తారు. అలా ఆ సమాచారం భూపైకి వస్తుంది. తమ మిత్రులైన జ్యోతిష్కులకు, మంత్రగాళ్లకు, సోది చెప్పేవారికి వారు ఆ సమాచారాన్ని అందజేస్తారు. వారు ఆ విషయానికి 100 అబద్ధాలు జోడించి ప్రజలకు చెబుతారు. ఆయత్ నంబర్ 19. ఇంకా మేము భూమిని పరచి దానిపై పర్వతాలను పాతిపెట్టాము. మరి అందులో ప్రతి వస్తువును నిర్ణీత మోతాదులో మొలిపించాము. అరబ్బీలో మౌజూన్ అని ఉంది. ఇది మాలూమ్, నిర్ణీతమైన అన్న అర్థంలో ఉపయోగించబడి ఉండవచ్చు, లేక తగు రీతిలో అవసరానికి అనుగుణంగా అన్న అర్థంలోనైనా ఇది ఉపయోగించబడి ఉండవచ్చు. అంటే ప్రాణుల అవసరాల మేరకు వస్తువులను పుట్టించాము. ఆయత్ నంబర్ 20. అందులోనే మేము మీ జీవనోపాధికి వనరులను సమకూర్చాము, ఇంకా మీరు జీవనోపాధి కల్పించని వాటికి కూడా. అరబ్బీలో మఆయిష్ అని ఉంది. ఇది మయీషతున్కు బహువచనం. అంటే భూమిపై మీ జీవిక కోసం కావలసిన వస్తు సామగ్రిని, వనరులను పుష్కలంగా సమకూర్చామని భావం. అంటే మీ అధీనంలో ఉన్న మీ సేవకులకు, నౌకర్లకు, బానిసలకు కూడా మేమే ఆహారాన్ని సమకూరుస్తున్నాము. మీ వద్ద ఉన్న పశువులకు కూడా మేము ఆహారం ఇస్తున్నాం. ఆ పశువులను మీరు వాహనాలుగా ఉపయోగిస్తున్నారు. వాటి ద్వారా వస్తు సామగ్రిని తరలిస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. అలాగే మీ దగ్గర ఉన్న సేవకులతో మీరు పని చేయించుకుంటున్నారు.
చూసేవారికి మీరు పోషకులుగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి వారి పోషకులు మీరు కాదు. వారికి మీకు అందరికీ జీవనోపాధిని ప్రసాదించేది మేమే. మీరు వారికి ఆహారం పెట్టకపోతే వారు ఆకలితో మాడి చచ్చిపోతారని అనుకోకండి. ఆయత్ నంబర్ 21. అన్ని వస్తువుల ఖజానాలు మా వద్దనే ఉన్నాయి. ప్రతి వస్తువును మేము తగు మోతాదులో అవతరింపజేస్తాము. ఇక్కడ ఖజానాలంటే అర్థం వర్షం అని కొంతమంది భావించారు. ఎందుకంటే ఉత్పత్తులన్నింటికీ మూలం ఇదే. కానీ ఈ పదాన్ని విశ్వంలోని ఖజానాలు అన్న భావంలో తీసుకోవటం చాలా వరకు సమంజసం. వాటిని అల్లాహ్ తన ప్రణాళిక ప్రకారం ఉనికిలోనికి తెస్తుంటాడు. ఆయత్ నంబర్ 22. మేము బరువైన గాలులను పంపిస్తున్నాము. మరి ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి దాన్ని మీకు త్రాపిస్తున్నాము. ఈ జలనిధిని సమకూర్చుకోవటం అన్నది మీ వల్ల కాని పని. ఈ ఆయతులో బరువైన గాలులని చెప్పబడటం గమనార్హం. దాన్నే అరబ్బీలో రియాహ్ లవాకిహ అని పేర్కొనటం జరిగింది. ఆ గాలులు నీళ్లతో నిండిన మేఘాలను మోసుకొని అటు ఇటు కదులుతుంటాయి కనుకనే అవి బరువైన గాలులుగా చెప్పబడ్డాయి. సూడి వంటెను అరబ్బీలో లఖా అంటారు. లవాకిహ అన్న పదం కూడా లఖా నుంచి వచ్చినదే. మేము కురిపించే ఈ వర్షాలకు మీరు వెలకట్టలేరు. ఈ జల సంపదను నిలువ చేసుకునే శక్తి కూడా మీలో లేదు. ఆ నీటిని కాలువల, చెరువుల, సెలయేళ్ల, బావుల ద్వారా మేము నిలువ చేసి ఉంచుతున్నాం. ఇది ముమ్మాటికి మా దయానుగ్రహమేనని మరవకండి. ఒకవేళ ఆ నీటిని మేము నేలలో ఇంకిపోయేలా చేస్తే, లేక నీటి మట్టాన్ని నేల అడుగు భాగానికి తీసుకుపోతే మీరు ఇక్కట్ల పాలు కావలసి వచ్చేది. ఇలాంటి పరిస్థితులు ప్రపంచంలో అక్కడక్కడా అప్పుడప్పుడు ఉత్పన్నం కావటం అనుభవైక విషయమే. ప్రజలు గుణపాఠం గరిపేందుకు గాను అల్లాహ్ ఇలాంటి ఉదాహరణలను ఇస్తున్నాడు. ఆయత్ నంబర్ 23. ప్రాణం పోసేది, ప్రాణం తీసేది కూడా మేమే. ఎట్టకేలకు వారసులం కూడా మేమే. ఆయత్ నంబర్ 24. మీకు పూర్వం సాగిపోయిన వారిని మేము ఎరుగుదుము, తరువాత వచ్చే వారిని కూడా ఎరుగుదుము. ఆయత్ నంబర్ 25. నీ ప్రభువు వారందరినీ సమీకరిస్తాడు. నిశ్చయంగా అతడు మహా వివేకవంతుడు, అన్నీ తెలిసినవాడు. ఆయత్ నంబర్ 26. మేము మనిషిని కుళ్ళి బాగా ఎండిన మట్టితో సృష్టించాము. వివిధ స్థితులలో ఉన్న మట్టి వివిధ పేర్లతో పిలువబడుతుంది. ఎండు మట్టి తురాబ్గా పిలువబడుతుంది. తడిసిన మట్టి తీన్గా వ్యవహరించబడుతుంది. బాగా అడుసు తొక్కి ముద్దగా చేసి నానబెట్టిన మట్టిని హమయిం మస్నూన్ అంటారు. అది ఎండినప్పుడు టంగు టంగుమని శబ్దం వస్తుంది. దాన్నే అరబ్బీలో సల్సాల్ అంటారు. అదే గనక కాల్చబడితే ఫక్కార్, ఇటుక, పెంకు అవుతుంది. ఈ ఆయతులో తెలుపబడిన సృష్టి ప్రక్రియను బట్టి విదితమయ్యేదేమిటంటే, ఆది మానవుడైన ఆదం ఆకారం నానబెట్టిన కుళ్ళిన మట్టితో చేయబడింది. అది బాగా ఎండిన తర్వాత అందులో ప్రాణం పోయటం జరిగింది. ఈ మాటే ఖురాన్లో మరోచోట ఈ విధంగా చెప్పడం జరిగింది. అల్లాహ్ మనిషిని పెంకులా శబ్దం చేసే మట్టితో సృష్టించాడు. సూరా అర్-రహ్మాన్ 14. ఆయత్ నంబర్ 27. అంతకుముందు మేము జిన్నాతులను తీవ్రమైన ఉష్ణజ్వాలతో సృష్టించాము. జిన్ అంటే దాగినది, కానరానిది అని అసలు అర్థం. అది కంటికి కానరాదు గనకనే దానికి ఆ పేరు వచ్చింది. రెహమాన్ సూరాలో అల్లాహ్ జిన్నుల సృష్టి గురించి మారిజిం మిన్నార్, అగ్నిజ్వాల నుంచి అని చెప్పాడు. సహీ ముస్లింలలోని ఒక హదీసులు ఇలా ఉంది: కులికతిల్ మలాయికతు మిన్నూరిన్ వ కులికల్ జాన్ను మిమ్ మారిజిం మిన్నార్ వ కులిక ఆదము మిమ్మా ఉసిఫలకుం. అనువాదం: దైవదూతలు కాంతితో పుట్టించబడ్డారు, జిన్నాతులు అగ్నిజ్వాలతో పుట్టించబడ్డారు. మరి ఆదం దేంతో సృష్టించబడ్డారో మీకు ఇప్పటికే తెలుపబడింది. దీని ప్రకారం తీవ్రమైన ఉష్ణజ్వాలతో అన్నా అగ్నిజ్వాలతో అన్నా భావం ఒక్కటే అని తెలుస్తోంది. ఆయత్ నంబర్ 28. కుళ్ళి బాగా ఎండిపోయిన నల్లని మట్టితో నేను ఒక మానవుని సృష్టించబోతున్నానని నీ ప్రభువు దూతలతో అన్నాడు. ఆయత్ నంబర్ 29. నేను అతన్ని పూర్తిగా తయారు చేసి అతనిలో నా ఆత్మను ఊదినప్పుడు మీరంతా అతని ముందు సాష్టాంగపడండి. ఆయత్ నంబర్ 30. దూతలందరూ సాష్టాంగపడ్డారు. ఈ సాష్టాంగ ప్రణామం సజ్దా గౌరవార్థం చేయమన్నదే గాని దాస్యం నిమిత్తం కాదు. అదీగాక ఇది అల్లాహ్ ఆజ్ఞ, దాన్ని పాటించడం తప్పనిసరి అన్న విషయంలో సందేహానికి లేసమైన ఆస్కారం లేదు. అయితే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం షరియతు ప్రకారం గౌరవార్థం కూడా ఈ రకమైన సాష్టాంగ ప్రణామం చేయటం సమ్మతం కాదు. ఆయత్ నంబర్ 31. ఒక్క ఇబ్లీసు తప్ప సాష్టాంగ పడే వారితో చేరటానికి వాడు నిరాకరించాడు. ఆయత్ నంబర్ 32. ఓ ఇబ్లీస్, సాష్టాంగ పడేవారితో నువ్వు ఎందుకు చేరలేదని అల్లాహ్ నిలదీశాడు.
ఆయత్ నంబర్ 33. కుళ్ళి ఎండిన నల్లని మట్టితో నీవు సృష్టించిన మనిషి ముందు నేను మోకరిల్లబోను అని వాడు శైతాన్ తెగేసి చెప్పాడు. ఆదం మనుష్య జాతికి చెందినవాడు కావటం, అందున అతను మట్టితో చేయబడటం, ఈ 2 విషయాలు శైతాన్కు అల్పంగా తోచాయి. ఇది శైతాన్ పుర్రెలో పుట్టిన ఆలోచన. వాస్తవానికి ఇది సరైనది కాదు. దైవ ప్రవక్తలు కూడా మానవ మాతృలే. మానవులందరికీ మూలపురుషుడైన ఆదం మట్టితో సృజించబడ్డారు. మట్టితో సృజించబడినంత మాత్రాన, అలాగే మానవులైనంత మాత్రాన దైవ ప్రవక్తల ఔన్నత్యానికి వాటిల్లిన ముప్పు ఏమీ లేదు. ఆయత్ నంబర్ 34. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ధూత్కరించబడ్డావు. ఆయత్ నంబర్ 35. ప్రళయదినం వరకు నీపైన అభిశాపం ఉంటుందని అల్లా సెలవిచ్చాడు. ఆయత్ నంబర్ 36. ప్రభు, ప్రజలు మరణానంతరం తిరిగి లేపబడే రోజు వరకు నాకు గడువివ్వని వాడు విన్నవించుకున్నాడు. ఆయత్ నంబర్ 37. సరే, నీకు గడువు ఇవ్వబడిందని అల్లా సెలవిచ్చాడు. ఆయత్ నంబర్ 38. ఆ నిర్ధారిత సమయం వచ్చే రోజు వరకు అన్నాడు. ఆయత్ నంబర్ 39. ఓ ప్రభు, నీవు నన్ను అపమార్గం పట్టించినందువల్ల నేను వారికి, మానవులకు భూమండలంలో పాపాన్ని అందంగా కనిపించేలా చేస్తాను, వారినందరినీ పెడత్రోవ పట్టిస్తానని ఇబ్లీసు చెప్పాడు. ఆయత్ నంబర్ 40. నీ ద్వారా ఎన్నుకోబడిన ప్రత్యేక దాసులను తప్ప అన్నాడు. ఆయత్ నంబర్ 41. అల్లా ఇలా సెలవిచ్చాడు, నన్ను చేరే రుజుమార్గం మాత్రం ఇది. అంటే ఆఖరికి మీరంతా ఇక్కడకు రావలసిన వారే. నన్ను, నా ప్రవక్తలను అనుసరించిన వారికి నేను మంచి బహుమానం వసగుతాను. శైతాన్ పాద చిహ్నాలలో నడిచిన వారికి కఠిన శిక్ష నరక రూపంలో విధిస్తాను. ఆయత్ నంబర్ 42. నా దాసులపై నీ అధికారం సాగదు. నీ అధికారం నిన్ను అనుసరించే భ్రష్టులపై మాత్రమే సాగుతుంది. సజ్జనులైన నా దాసుల ముందు నీ ఆటలు సాగవు. అంత మాత్రాన సజ్జనులైన దాసుల ద్వారా ఏ పాపం జరగదని దీని భావం కాదు. మనిషి వల్ల తప్పు జరగటం పరిపాటే. అయితే సజ్జనులైన దాసులు తప్పును తెలుసుకోగానే పశ్చాత్తాప భావంతో కుమిలిపోతారు. ఇక మీదట అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడతారు. కానీ జరిగిన తప్పుపై పశ్చాత్తాప పడకుండా నిశ్చింతగా ఉన్నవాడు నిరంతరం తప్పులు చేస్తూ పోతాడు. ఆఖరికి శాశ్వతమైన వినాశం వాడి తలరాతగా మారిపోతుంది. ఆయత్ నంబర్ 43. అలాంటి వారందరి కోసం వాగ్దానం చేయబడిన చోటు నరకం. ఓ శైతాన్, నీ అనుయాయులంతా నరకానికి ఇంధనంగా మారుతారు. ఆయత్ నంబర్ 44. దానికి 7 ద్వారాలుంటాయి. ఒక్కో ద్వారం వారిలోని ఒక్కో వర్గం కోసం కేటాయించబడింది. పాపాత్ముల్లో రకరకాల వారుంటారు. కొందరు ముష్రిక్కులైతే మరికొందరు దైవ ధిక్కారులై ఉంటారు. కొందరు వ్యభిచారులైతే మరికొందరు వడ్డీ సొమ్మును తిన్నవారై ఉంటారు. కొందరు దోపిడీ దొంగలైతే మరికొందరు నరహంతకులై ఉంటారు. వారిలో ఒక్కొక్కరికి ఒక్కో ద్వారం ప్రత్యేకించబడుతుంది. లేక 7 ద్వారాలుంటాయంటే నరకంలోనే 7 విభాగాలు లేక తరగతులు ఉంటాయని కావచ్చు. ఆ విభాగాలు ఇవి: 1 జహన్నం, 2 లజా, 3 హుతమ, 4 సయీర్, 5 సకర్, 6 జహీం, 7 హావియా. వీటిలో అన్నిటికన్నా మొదటి భాగం ఏక దైవోపాసకులైన పాపులకు ఇవ్వబడుతుంది. వారు కొంతకాలం శిక్షను అనుభవించిన మీదట సిఫారసుపై నరకం నుంచి తీయబడతారు. తరువాత యూదులు, ఆ తరువాత క్రైస్తవులు, ఆ తర్వాత సాబియీలు, ఆ తర్వాత జొరాస్ట్రియన్లు, ఆ తర్వాత ముష్రిక్కులు, ఆ తర్వాత కపటులు ఆయా విభాగాలకు తరలించబడతారు. అన్నిటికంటే పైన ఉండే విభాగం పేరు జహన్నం. ఆ తర్వాత పైన పేర్కొనబడినట్లు వరుసగా తరగతులుంటాయి. ఆయత్ నంబర్ 45. నిశ్చయంగా దైవభక్తి గలవారు ఉద్యానవనాల, సెలయేరుల మధ్యన ఉంటారు. నరకం మరియు నరకవాసుల ప్రస్తావన తరువాత స్వర్గం, స్వర్గవాసుల గురించి ప్రస్తావించడం జరిగింది. స్వర్గం పట్ల ప్రజలలో ఆసక్తిని, ఆశను కలిగించడం దీని ఉద్దేశం. దైవభక్తి గలవారు ముత్తకీన్ అంటే షిర్కుకు దూరంగా ఉండే ఏక దైవారాధకులు. మరికొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం పాప కార్యాలకు దూరంగా ఉండే విశ్వాసులందరూ దైవభక్తి పరులకోవకు చెందుతారు. స్వర్గంలోని వనాలు, కాలువలు, సెలయేరులు స్వర్గవాసుల కోసం ఉమ్మడిగాను ఉండవచ్చు, లేదా ప్రతి ఒక్కరికి వేర్వేరు వనాలు, సెలయేరులు ఉండవచ్చు, లేదా ఒక్కొక్కరికి ఒక్కో వనం, ఒక్కో సెలయేరు చొప్పున కూడా ఉండవచ్చు. ఆయత్ నంబర్ 46. ప్రశాంతంగా, నిశ్చింతగా అందులోనికి ప్రవేశించండని వారితో అనబడుతుంది. అన్ని రకాల విపత్తుల నుంచి నిశ్చింతంగా, అన్ని రకాల భయాందోళనల నుంచి నిర్భయంగా ఉంటూ స్వర్గంలో ప్రవేశించమని భావం. లేదా ఒక ముస్లిం మరో ముస్లిం కోసం, లేదా దైవదూతలు స్వర్గవాసుల కోసం ఈ విధంగా ప్రార్థించవచ్చు, లేదా అల్లా తరపున స్వర్గవాసులందరికీ ఈ విధంగా అభయం ఇవ్వబడవచ్చు. ఆయత్ నంబర్ 47. వారి హృదయాలలో ఏ కాస్త కోపం, ద్వేషం మిగిలి ఉన్నా దాన్ని మేము తొలగిస్తాము. వారంతా అన్నదమ్ములై ఎదురెదురుగా ఆసనాలపై కూర్చుని ఉంటారు.
ప్రపంచంలో వీరి మధ్య ఉండే అసూయ, ఓర్వలేనితనం, కినుక వంటి నకారాత్మక భావాలు వారి ఆంతర్యాల నుంచి సొంతం తీసివేయబడతాయి. వండొకరి పట్ల వారి హృదయాలు నిర్మలంగా అద్దంలా ఉండేటట్లు చేసి ఆ పైన స్వర్గంలోకి ప్రవేశం కల్పించడం జరుగుతుంది. ఆయత్ నంబర్ 48. అక్కడ వారికి ఏ బాధ అంటుకోదు, అక్కడి నుంచి వారిని ఎన్నటికీ వెళ్ళగొట్టడం కూడా జరగదు. ఆయత్ నంబర్ 49. ఓ ప్రవక్త, నేను అమితంగా క్షమించేవాడినని, అపారంగా కరుణించేవాడినని నా దాసులకు తెలియజెయ్యి. ఆయత్ నంబర్ 50. అలాగే నా శిక్ష కూడా అత్యంత బాధాకరమైన శిక్షేనని చెప్పు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.